హాయ్ అండి. ఇవాళ ఇన్‌స్టంట్ దోస వేసుకోవడం చూపిస్తున్నాను. చూడండి ఎంత మెత్తగా ఉందో. స్పాంజ్ దోస అన్నమాట. ఎటువంటి పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు. పిండి కూడా రుబ్బుకోవాల్సిన అవసరం లేదు. దీనికోసం ఫస్ట్ దోస ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లోకి చట్నీ కూడా చేస్తాను తప్పకుండా చూడండి. మిక్సీ గిన్నెలో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని, ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు తీసుకోవాలి. అందులో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కలిపేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఎంత అంటే ఆ బొంబాయి రవ్వ కూడా మెత్తగా అయిపోయే వరకు చక్కగా రుబ్బుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఎంత మెత్తగా అంటే మనకు రవ్వ అనేది కనిపించకూడదన్నమాట. ఇందులో 1 స్పూన్ పంచదార, అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్నీ బాగా కలుపుకొని కొంచెం ఆ రవ్వ మెత్తబడే వరకు మనం దీన్ని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ 10 నిమిషాల్లో మనం చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిక్సీ గిన్నెలో వేయించుకున్న పల్లీలు, చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు, ఘాటుకు సరిపడా పచ్చిమిర్చి వేయించుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని, పావు చిప్ప పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసానండి. పావు స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసేసి వాటర్ యాడ్ చేసేసి మనం చట్నీ ఏ విధంగా అయితే మిక్సీ పట్టుకుంటామో అదే విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి పోపు పెట్టేసుకుంటే చట్నీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ చక్కగా పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుందండి రవ్వ. ఇందులో ఈనో ప్యాకెట్ ఒక్కటి వేస్తున్నాను. ఈనో ప్యాకెట్ లేని పక్షంలో మన దగ్గర తినే సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడా, అది వేసేసి బాగా కలుపుకుంటే గనక వెంటనే మనకి పిండి అనేది పొంగినట్టుగా అయిపోతుంది. ఇప్పుడు మనం దీంతో దోశలు వేసేసుకోవచ్చు. చక్కగా కలుపుకోవాలండి. కలిపినప్పుడు ఈనో వేస్తే మాత్రం వెంటనే వేసుకునేటట్టయితే ఈనో ఓకే. లేదు మేము ఇప్పుడు ఒకళ్ళకి వేస్తాం, కాసేపు ఆగి ఇంకొకళ్ళం వేసుకొని తింటాం అనుకుంటే కనుక ఈనో వేస్ట్ అండి. తినే సోడా వేసుకుంటే బాగుంటుంది. ఈనో వేయంగానే పొంగుతుంది. అప్పటికప్పుడు వేసుకుంటే దోశలు బాగా వస్తాయి. కొంచెం సేపు పిండి పక్కన పెట్టేసామంటే అంత పర్ఫెక్ట్గా రావు. నేను పెనం బాగా కాలిన తర్వాత దోశ అనేది వేసాను. చూసారా ఎంత చక్కగా పొంగిందో చక్కగా. ఇది ఒక్కవైపు కాల్చుకుంటే సరిపోతుందండి దోశ. రెండో వైపు కాల్చాల్సిన అవసరం లేదు. మీరు కావాలి అనుకుంటే కాల్చుకోవచ్చు అన్నమాట రెండో వైపు కూడా. తీసేసుకొని ఇలాగే మనకి ఎన్ని దోశలు కావాలనుకుంటే అన్ని దోశలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయాలి. స్ప్రెడ్ చేయకుండా ఉంటే మంచిగా స్పాంజ్ దోశలాగా వస్తుందండి. మనం 2 గంటలు పిండి వేసేసి స్ప్రెడ్ చేయకపోతే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూసారా బబుల్స్ ఎంత చక్కగా వస్తున్నాయో. మనం కొంచెం స్ప్రెడ్ చేసాము అంటే కొంచెం పల్చగా వస్తుంది. అది మన ఇష్టం. మందంగా కావాలా పల్చగా కావాలా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా దోశలు వేసుకుంటే స్కూల్కి వెళ్ళాలనుకున్న, ఆఫీసులకి, జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పిండి ఏమీ లేకపోయినా టెన్షన్ పడకుండా వేసేసుకోవచ్చు. కలర్ కూడా చూసారా ఎంత చక్కగా వచ్చిందో. మాడకుండా చక్కగా ఈవెన్గా కాలి వస్తుందండి. చూడటానికి కూడా స్పాంజ్ లాగా మెత్తగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. మీకు ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చూసారా ఎంత సాఫ్ట్గా, తింటుంటే ఎంత కమ్మగా భలేగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ అండి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.